ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని నామున మరి యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అయితే ఒక మాట ఏంటంటే, దేవుడనే పదానికి అర్థం గురించి నేను కొన్ని విషయాలు మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే చాలామంది ప్రజల్లో ఎవరిని దేవుడని కొలుస్తున్నారని ఆలోచిస్తే కనుక, ముఖ్యంగా మనం ఆలోచిస్తే మరి రాజకీయ నాయకులను ప్రజలు దేవుడని వారి హృదయంలో అనుకుంటున్నారు. ఎందుకనంటే రాజశేఖర్ గారు పరిపాలించినటువంటి పరిపాలన కాలంలో అతను పరిపాలించిన విధానాన్ని బట్టి, అతడు ప్రజలకి చేసినటువంటి సేవను బట్టి మరి చాలామంది ప్రజల్లో చాలామంది హృదయాలు అతడు దేవుడైపోయాడు. ఇంకా మైకేల్ జాక్సన్ అతను ప్రపంచ డాన్సర్. మరి చాలామంది ఏంటంటే ఆ యొక్క డాన్స్ అని ఇష్టపడినటువంటి వారు మైకేల్ జాక్సన్ మరి అతను చనిపోయిన తర్వాత మరి అయ్యో మా దేవుడు చనిపోయాడని చెప్పేసి చాలా కృంగిపోయారు. ఎందుకంటే మైకేల్ జాక్సన్ ప్రపంచవ్యాప్తంగా మంచి డాన్సర్, ఇంకా మరి చాలామంది హృదయాలు అతను దేవుడైపోయాడు. సమాజం ఏమనుకుంటుందంటే మరి సహాయం చేసినటువంటి వారిని మరి అతను చేసినటువంటి ఒక పని విధానాన్ని బట్టి కూడా మరి అతని యొక్క పనిని ఇష్టపడినటువంటి వారిని ఏమంటున్నారంటే దేవుడని వారి యొక్క హృదయాలు అనుకుంటున్నారు. ఇకపోతే సినిమాలు నటించినటువంటి హీరోలను చూస్తే కనుక మరి వారు నటించే నటనను బట్టి చాలామంది హృదయాలలో హీరోలు కానీ హీరోయిన్లు కానీ దేవుళ్ళైపోయారు. ఎందుకంటే వారిని అభిమానించేవారు, వారిని ప్రేమించేవారు. ఆ యొక్క ప్రేమను బట్టి, ఆ యొక్క అభిమానాన్ని బట్టి మనుషుల హృదయంలో వారు కూడా దేవుడైపోయినట్టు మనకు చూస్తూ ఉంటాం మనం. ఇకపోతే మరి దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే కనుక రెండు విధాలుగా మనం ఆలోచించగలగాలి ఇప్పుడు. ఎందుకంటే మనుషులు దేవులను తయారు చేయగల జ్ఞానం మనుషులకు ఉంది. మరి దేవునికి మనుషులను చేయగల జ్ఞానం దేవునికి ఉంది. మరి ఎవరు గొప్పవారు? మనుషులను చేసినటువంటి దేవుడు గొప్పవాడా? మనుషులు చేసినటువంటి దేవుడు గొప్పవాడా? ఎవరు గొప్పవారు? మరి మనుషులు చేసేటువంటి దేవులను కూడా ఆరాధిస్తున్నాడు, పూజిస్తున్నాడు. వాటిని అవే గొప్పవాడని మనిషి అనుకుంటున్నాడు. ఇకపోతే మరి మనిషిని చేసిన దేవుడు కూడా మరి నేను గొప్పవాడను అని అంటున్నాడు. ఎవరు గొప్పవారు? మరి ఇంకా లోతుకు మనం వెళ్తే కనుక మరి మంచి మనసుతో మనం ఆలోచించాలి. ఎందుకంటే మనం అపార్థం చేసుకోవడం కాదు. కానీ సమాజంలో మరి ఒక షాప్కి వెళ్ళి ఒక వస్తువు తీసుకోవాలంటే ఆ యొక్క వస్తువు తీసుకునేటటువంటి వ్యక్తి చాలా ఆలోచిస్తాడు. ఈ వస్తువు ఎన్ని రోజుల వరకు వస్తుంది, మరి డబ్బు పోయినా పర్లేదు, మరి డబ్బు ఎంతైనా పర్లేదు, కానీ దాన్ని కొనడానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఎందుకంటే వస్తువు చాలా రోజులు రావాలి, మంచి బ్రాండెడ్ మంచి కంపెనీ వస్తువు మంచిగా ఉండాలని. కానీ దేవుని దగ్గరికి వస్తే మరి మనిషికి దేవుడు అంటే ఎలా అర్థమైంది, దేవుని యొక్క విలువ ఎలా అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది అని ఆలోచిస్తే కనుక మరి మనిషి చేసిన దేవుణ్ణి దేవుడని కొలుస్తున్నాడు, వాటికి సాగిలపడుతున్నాడు, నమస్కరిస్తున్నాడు, వాటిని దేవుడని కొలుస్తున్నాడు. మరి దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని కలగజేశాను, నేను దేవుణ్ణి అని చెప్తున్నాడు. ఈ సృష్టిలో దేన్ని కూడా మీరు పూజించకూడదు, ఆరాధించకూడదు. చేసినటువంటి నన్ను పూజించాలి, కానీ నేను చేసిన సృష్టిని పూజిస్తారేంటి అని చెప్పేసి దేవుడు తన హృదయంలో బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అన్నవాడు మనుషులకు సమానంగా, అంటే మనుషులకు ఈక్వల్గా సమానంగా ఉండకూడదు. దేవుడు అన్నవాడు హై లెవెల్లో ఉండాలి. మనిషి అన్నవాడు
దేవునికి కింది లెవెల్లో ఉండాలి. ఎందుకంటే దేవుడన్నవాడు మహాజ్ఞాని. ఆయన ఏదైనా చేయగల సామర్థ్యుడు, చేయగల శక్తిమంతుడు దేవుడు. మనిషి కొంత మట్టుకు చేయొచ్చు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు. మనిషి ఆకాశపు అంచుల వరకు వెళ్ళలేడు, కానీ దేవుడు వెళ్ళగలడు. దేవుడు ఈ సృష్టి గురించి క్లుప్తంగా తెలుసుకోగలడు, చెప్పగలడు. కానీ మనిషి మరి సృష్టిలో 10% తెలుసుకున్నాడు, కానీ 90% ఇంకా తెలుసుకోలేదు. కానీ దేవునికి సృష్టి అంతా కూడా తెలుసు. ఎందుకంటే దేవుడు అన్నవాడు సృష్టిని కలగజేసినటువంటి వాడు, సూర్యచంద్రులను కలగజేసినటువంటి వాడు, వర్షాన్ని కురిపించినటువంటి వాడు, గాలిని కలగజేసిన వాడు, సృష్టిని తన ఆధీనంలో ఉంచుకునేటటువంటి వాడు. ప్రతిదీ కూడా సృష్టికి పైనున్నటువంటి వాడు, సృష్టిని అంతా కూడా తన ఆధీనంలో, తన అధికారంలో ఉంచుకున్నటువంటి వాడు. సృష్టికి ఆజ్ఞ ఇస్తే సృష్టి ఏదైనా చేయగల సామర్థ్యుడు దేవుడు. అయితే దేవుడికి మరణం లేదు. దేవుడు నిరంతరం ఉంటువాడు. మనుషులకు మరణం ఉంది, మనుషుల జీవం కొంత మటుకు, కానీ దేవుడు నిరంతరుడు. ఆయన ఆది అంతము లేనివాడు, జీవం గలవాడు, మాట్లాడగలుగుతాడు, ఏదైనా చేయగలుగుతాడు. అయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 17వ వచనంలో చూస్తే కనుక, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఆయన అన్నిటికన్నా ముందున్నవాడు. మనం చూస్తున్నటువంటి సృష్టిని చూస్తే కనుక, సృష్టిలో సూర్యచంద్రులు కానీ, నక్షత్రాలు కానీ, భూమి కానీ, గ్రహాలు కానీ, ఇంకా ప్రతిదీ కూడా జీవరాశులు కానీ, ఇవన్నీ కూడా మనకు కనబడుతున్నాయి. అయితే వీటిని దేవుడు కలగజేశాడు. దేవుడు పరలోకంలో నిరంతరంగా ఉన్నవాడు. అయితే భూమిని కొన్ని సంవత్సరాల క్రితం కలగజేశాడు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితమో ఎప్పుడో, అంటే కొన్ని సంవత్సరాల క్రితం పూర్వం కలగజేసినటువంటి వాడు. కానీ ఈ సృష్టిని కలగజేయక ముందు దేవుడు ఉన్నవాడు అన్నమాట. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ముందుగా ఈ సృష్టి కంటే ముందుగా కూడా ఆయన ఉన్నవాడు అనమాట. ఆయన సమస్తమునకు ఆధారభూతుడు. ఈ యొక్క ఆధారం అంటే ఎవరి మీద ఆధారపడి ఉందంటే, ఈ సృష్టికి ఆధారం ఎవరంటే సృష్టిని కలుగజేసినటువంటి వాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ఎవరు కలగజేశారని చెప్పేసి అని మనం ప్రశ్నించుకుంటే కనుక, ఈ సృష్టిని కలగజేసినటువంటి దేవుడు ఉన్నాడని చెప్పేసి, ఆయనే ఆధారభూతుడు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనిషి సృష్టిని చేయలేడు. ప్రతిదాని వెనకాల ఒక సృష్టికర్త ఉంటాడు. అలాగే సృష్టికి దేవుడు ఉన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన ఏదైనా చేయగలడు. మనిషి కొంతవరకు చేయగలడు, కానీ దేవుడు ఏదైనా చేయగలడు, అంతవరకు చేయగలడు. ఆయన చేసేటటువంటి పనులు, ఆయన ఆలోచించే జ్ఞానాన్ని మనిషి వర్ణించలేడు, చేయలేడు. మనిషికి దేవునికి చాలా వ్యత్యాసం ఉంటుంది. దేవుడు మహాజ్ఞాని. దేవుడు ఆ యొక్క గొప్పతనాన్ని మనం వర్ణించలేం. ఆయన గొప్ప దేవుడు. పరలోకం, ఈ భూమి, ఈ సృష్టి లేనప్పుడు పరలోకం ఉన్నటువంటి వాడు దేవుడు, నిరంతరం ఉండేవాడు. ఇంకా అయితే ఒక విషయం మనం ఆలోచిస్తే కనుక, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే కనుక, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. అయితే మోషే గారితో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని మాటలు చెప్పడానికి, నువ్వు వెళ్ళి వారితో ఈ మాటలు చెప్పు అన్నప్పుడు మోషే గారు దేవునితో మాట్లాడతాడు. దేవా, మరి నేను వెళ్ళి చెప్తే నీకు చెప్పిన వారు ఎవరు అని చెప్పేసి నన్ను ప్రశ్నిస్తారు అని చెప్పేసి అన్నప్పుడు మోషేతో దేవుడు మాట్లాడతాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను అని మోషేతో చెప్తాడు, వారికి చెప్పడానికి, ఇజ్రాయేల్కి చెప్పమని చెప్పేసి, నేను ఉన్నవాడను అనువాడనని చెప్పేసి ఆ పదం వాడతాడు దేవుడు. ఏమున్నవాడు, ఏమనువాడు అని మనం ఆలోచిస్తే కనుక, సృష్టిలో ధనవంతులు ఒకరికన్నా ఒకరు ధనవంతులు ఉంటారు. ప్రపంచానికి ధనవంతులు కూడా
ఉండి ఉంటాడు. అయితే ఒక దేశాన్ని ఒక రాష్ట్రాన్ని కొనగల సత్తా, దమ్ము ఉన్నటువంటి వారు కూడా ఈ లోకంలో ఉన్నారు. అయితే వారు చనిపోయిన తర్వాత ఏమి కూడా తీసుకువెళ్లారు. ఎంత డబ్బున్నా, ఎంత సంపాదన ఉన్నా వాటిని ఉన్నటువంటి సంపాదనను వారు తీసుకువెళ్లరు. ఎలా తల్లి గర్భం నుంచి జన్మించారో అదే విధంగా వెళ్ళిపోతారే తప్ప ఒక చిల్లి గవ్వ కూడా వారు తీసుకుపోవడానికి వారికి అవకాశం ఉండదు. అయితే ఎంత సంపాదన ఉన్నా వట్టి చేతులతో వెళ్ళిపోతారు. ఎందుకంటే మరణం తర్వాత మనం ఏం తీసుకువెళ్ళలేం. జీవించినప్పుడే సంపాదించుకుంటాం, సంపాదన ఉంటుంది. అయితే దేవుడు మోషేతో అన్నటువంటి మాట, దేవుడు ఏమంటున్నాడంటే మోషేతో, నేను ఉన్నవాడను అనువాడు. ఏమున్నవాడు? ప్రేమైన దేవుని బిడ్డారా, మరి ఆది కాండంలో చూస్తే కనుక 1వ అధ్యాయంలో ప్రతీది కూడా సృష్టిని కలగజేసినటువంటి వాడు దేవుడు. ఆయన ఆజ్ఞ ఇస్తే మరి సృష్టి కలిగింది. సృష్టి అంతా కూడా ఆయన ఆజ్ఞ ఇస్తేనే కలిగింది. అంటే ఆయన మాటలో శక్తి ఉంది. ఇప్పుడు ఉదాహరణకు చూస్తే కనుక మరి కరెంటు మనకు కనబడదు, కానీ అది ఆ వైర్ల గుండా యొక్క విద్యుత్ శక్తి ప్రవేశించినప్పుడు రకరకాలుగా మనం ఆ కలర్ బల్బులు, ట్యూబ్ లైట్స్, ఆ యొక్క కలర్ను బట్టి ఆ యొక్క విద్యుత్తు వెలుగుతుంది. అంటే మనకు కరెంటు కనబడకపోయినా కానీ దాని యొక్క శక్తి మనకు అర్థమవుతుంది. అదేవిధంగా దేవుని యొక్క మాటలో ఎంతో శక్తి ఉంటుంది. ఆయన ఆజ్ఞ ఇస్తేనే సృష్టించబడింది. ఉదాహరణకు మనం ఒక మాట ఆలోచిస్తే కనుక, ఒక దేశానికి ప్రధాని అయినటువంటి వాడు వేరే దేశానికి యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఆయన ఆజ్ఞ ఇస్తాడు సైన్యానికి. ఏమని? మీరు వెళ్ళి ఆ దేశాన్ని పాడు చేయండి, ఆ దేశాన్ని మరి బాంబుల వర్షం కురిపించండి అని చెప్పినప్పుడు ఆయన ఇచ్చిన ఆజ్ఞకు, ప్రధాని ఇచ్చిన ఆజ్ఞకు సైన్యం విని ఆయన మాటకు లొగ్గి ఆయన మాటను విని ఆ దేశం మీదకి యుద్ధం చేయడానికి వెళ్తారు. ఎందుకనంటే ఈ ప్రధాని మాటకు ఉన్నటువంటి శక్తి అలాంటిది. మీరు యుద్ధం చేయాలన్నప్పుడు వారు వెళ్ళి ఆ దేశం పైన దండయాత్ర యుద్ధం చేస్తారు. అంటే ఆ మాటలు ఉన్నటువంటి శక్తి. అదేవిధంగా మరి దేవుడు కూడా సృష్టిని మాట ద్వారా కలగజేశాడు. అంటే మనిషికి అసాధ్యం, మనిషి చేయలేడు, కానీ దేవునికి ప్రతిదీ కూడా సాధ్యం, ఏదైనా చేయగలడు. తాను సృష్టించినటువంటి ఒక మనిషిని కూడా ఏదైనా చేయగలడు. అలాంటి సత్తగలవాడు దేవుడు. అయితే తాను ఆజ్ఞేయగా సృష్టి కలిగింపబడింది. ఆ దేవుడు కలగజేసిన తర్వాత పరిశీలన చేశాడు. బాగా అనిపించింది ప్రతిదీ కూడా. సృష్టిని కలగజేసినటువంటి ఒక సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా. అయితే మనిషి మరణించిన తర్వాత ఏమి కూడా తీసుకువెళ్ళాడు. అయితే ప్రతిదీ కూడా కలగజేసినటువంటి ఆ యొక్క దేవుడు నేను ఉన్నవాడని అంటాడు. ఏమున్నవాడని అంటే సృష్టి తన ఆధీనంలో ఉన్నది. ప్రతిదీ కూడా తన యొక్క చేతిలో ఉంది. ప్రతిదీ కూడా అంతే కూడా నాది, నేను ఉన్నవాడను, ప్రతిదీ కూడా నేను కలిగిన వాడని చెప్పేసి తన యొక్క సంపాదన గురించి కూడా మనం చెప్తున్నట్లుగా మనకు కనబడుతుంది. అందుకు నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం మరి దేవుడు మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు మోషేకంటే, అందుకు దేవుడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను, ప్రతిదీ కూడా నా ఆస్తి, నేను సృష్టించింది ఎవరు కూడా నా ఆస్తిని తీసుకెళ్ళలేరు, తీసుకోరని చెప్పేసి అని అంటున్నాను అనమాట. ప్రతిదీ కూడా నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అంటే నేను ప్రత్యేకింపబడిన వాడను. మరి నా జ్ఞానం వేరు, మీ జ్ఞానం వేరు, నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు అని చెప్పేసి దేవుని యొక్క గొప్పతనం గురించి చెబుతున్నాడు అనమాట. ఈరోజు మనిషిని చూస్తే కనుక మరి తాను చేసినటువంటి తన సృష్టిని, తాను చేసినటువంటి యొక్క తన కలిగించుకున్నటువంటి వాటిని మరి దేవుడిని ఆరాధిస్తున్నాడు. నిజదేవుని మర్చిపోతున్నాడు. ఒకసారి
ఇజ్రాయేల్ ప్రజలు జరిగినటువంటి సంఘటన ఆలోచిస్తే గనుక వారేం చేస్తారంటే దూడను చేసి వాటిని ఆరాధిస్తారు. దూడను ఆరాధిస్తారు. అందరి బంగారం తీసుకొని దూడను ఆరాధిస్తారు. అయితే మోషే అప్పుడు జరిగిన సంఘటన ఏందంటే మోషే గారు రాతి పలకలు దేవుడిచ్చేటువంటి ఆజ్ఞలు గల పలకలను తీసుకువెళ్ళడానికి కొండ మీదకి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు రాక ఆలస్యమవుతది. రాకడ ఆలస్యమయ్యేసరికి సమాజం అంతా మోషే లేడు, చనిపోవచ్చు అని చెప్పేసి భావించి, ఆలోచించి వారేం చేస్తారంటే అహరోనుకి చెప్తారు. మేము అహరోను భయపడి వారందరి దగ్గర బంగారం తీసుకొచ్చేసి దూడను చేసి ఆరాధిస్తారు. దేవుడు చాలా బాధపడతాడు. అయ్యో! ఇంత కలగజేశాను. ప్రత్యేక జనం కావాలని కోరుకున్నాను. ఏంటి ఇలా చేస్తున్నారు వీళ్ళని చెప్పేసి దేవుడు చాలా బాధపడతాడు. ఎందుకంటే కలగజేసినటువంటి దేవుడు మరి ఇష్టపడేటువంటి దేవుడు మరి వ్యతిరేకం చేసినప్పుడు దేవునికి శోధన కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఏదైనా చేయగల సమర్థుడు కనుక మరి చాలా బాధపడుతూ ఉంటాడు అప్పుడు. అయితే మనుషులు ఏంటంటే తాను సృష్టించినటువంటి సృష్టిని, తాను కల్పించుకున్నటువంటి సృష్టిని పూజిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. ప్రతిదాని గురించి పరిశీలన చేస్తూ ఉంటాడు. ఒక డాక్టర్ కావాలన్నా దాని గురించి ఎంతో పరిశీలన చేస్తూ ఉంటాడు. ఎంతో క్లుప్తంగా మరి పరిశీలనగా మరి ఆ యొక్క ట్రైనింగ్ను, ఆ శిక్షణను పూర్తి చేయాలని కోరుకుంటాడు. పనిని నేర్చుకుంటాడు. ప్రతీది కూడా తను బ్రతకడానికి ఎన్నో పనులు చేసుకుంటాడు. ఎన్నో పనులు నేర్చుకుంటాడు. కానీ దేవుని దగ్గరికి వస్తే మరి ఏదైతే ఏముందని చెప్పేసి తాను కల్పించుకొని, తాను నిర్మించుకొని ఉంచుకున్నటువంటి వాటిని, పెట్టుకున్నటువంటి వాటిని ఆరాధిస్తాడు, పూజిస్తాడు. నిజమైన దేవుణ్ణి ఎరగక, ఆయన శక్తిని తెలుసుకోక మరి తాను కల్పించుకున్న వాటిని పూజిస్తాడు, ఆరాధిస్తాడు. అయితే మనిషి ఏంటంటే సృష్టిని పూజిస్తున్నాడు ఈ రోజుల్లో. కానీ దేవుడు ఎంతో కృంగిపోతున్నాడు. నేను నిన్ను కలగజేశాను కదా, నిన్ను సృష్టించాను కదా, నీ కొరకు సృష్టించాను కదా, సృష్టించినటువంటి నన్ను పూజించాలే కానీ, నన్ను ఆరాధించాలే కానీ, నేను నిజమైన దేవుని కదా, నన్ను ఆరాధించాలి కానీ మీరు సృష్టిని పూజిస్తున్నారని చెప్పేసి తన మనసులో ఎంతో బాధపడుతూ కృంగిపోతున్నాడు. మరి మనుషులమైన మనల్ని కలగజేసినటువంటి దేవుడు ఆయనకు తన హృదయంలో చింతన కలగజేయకుండా, బాధను కలగజేయకుండా మనం నిజమైన దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి, ఆలోచించాలి, అన్వేషించాలి తప్ప మరి దేన్ని పడితే దాన్ని ఆరాధిస్తే చనిపోయిన తర్వాత మన యొక్క గురి ఏంటి? మరి మన యొక్క ఈ యొక్క శరీరంలో జీవవాయువు ఊదాడు దేవుడు. తన యొక్క శ్వాస మనలో జీవించుచున్నది. మరి కరెంటు లేకపోతే బుగ్గకు ఏ విధంగా అయితే విలువ ఉండదో, మన యొక్క శరీరంలో తన యొక్క జీవం ఉంటేనే మనం మాట్లాడగలుగుతాం, నడవగలుగుతాం, పని చేయగలుగుతాం, ఏదైనా ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం. ఒకవేళ దేవుడిచ్చిన జీవం కనుక తీసివేస్తే కనుక మనం నిజమైన దేవుని తెలుసుకోగలుగుతామా? దేవుని యొక్క విలువను మనకు తెలుసుకోగలుగుతామా? మరి మనం నిజమైన దేవుని తెలుసుకోవాలి. దేవుడు ఎవరు? మనం ఆలోచించాలి, అన్వేషించాలి. ప్రతిదీ కూడా ఇది పడుతుంది దేవుడని అనుకోకుండా నిజదేవుని తెలుసుకోవాలి. నిజదేవుని తెలుసుకొని మనం ఆ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలో, దేవుని యొక్క అడుగుజాడలో మనం నడిస్తే మరి దేవుని సంతోషపెట్టినట్టు వారం అవుతాం. నిజదేవుని తెలుసుకోవాలి కానీ దేవుని బాధ పెట్టేవారుగా, దేవుని హృదయాన్ని కృంగచేసేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో తాను ఇష్టానుసారంగా బ్రతుకుచు, ఇష్టానుసారంగా జీవిస్తూ, తనకు అనుకున్నటువంటి దేవుని, తనకు ఏ విధంగా అయితే వీలవుతుందో అలాంటి దేవుని ఎన్నుకొని మనిషి దాన్నే దేవుడని ఆరాధిస్తున్నారే.
జీవిస్తున్నారే, మరణిస్తే నీ యొక్క ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనిషిలో ఆత్మ ఉంది. ఆత్మ మరణించిన తర్వాత వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆత్మ యొక్క పరిస్థితి ఏంటి? ఒకవేళ నరకానికి వెళ్తే కనుక ఆ యొక్క నరకంలో అగ్ని ఆరదు, పొరుగు చావదు. నిరంతరం యుగయుగములు మరి మంటలో కాలిపోవాలి యొక్క ఆత్మ, కానీ మరి ఎక్కడికి కూడా వెళ్ళడానికి అవకాశం ఉండదు. అందుకే మనం జీవంతో ఉన్నప్పుడు, మనం శరీరంతో ఈ భూలోకం ఉన్నప్పుడు దేవుణ్ణి ఎరిగి, దేవుని తెలుసుకొని, నిజమంటే ఏంటో తెలుసుకొని, నిజదేవుని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ మనం ఈ యొక్క జీవంతో ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు ఇంకా దేవుని తెలుసుకోకుండా, నిజదేవుని తెలుసుకోకుండా మరి మనం కల్పించుకున్నటువంటి వాటిని దేవుడిని మనం ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటే మనకు పరిస్థితి ఏంటో మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మనుషులలో ద్వేషం, అసూయ, కోపం వస్తుంది ప్రియులారా. కానీ నిజాన్ని తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకోవాలంటే ఆలోచించాలి. అంతేకాని నేను చేస్తున్నది నిజమా, అబద్ధమా, వాస్తవమేనా అని చెప్పి ఆలోచించాలి. కానీ మనిషి నిజాన్ని చెప్తే అపార్థం చేసుకుంటాడు. మంచి మాటలు చెప్తే మరి జీర్ణించుకోలేకపోతాడు. మరి మంచి మాటలు చెప్పినటువంటి వాడిని మరి చెడుగా ఆలోచిస్తూ, అతని చెడ్డవారిలో చూస్తూ, అతన్ని చెడ్డ మాటలతో తిడుతూ ఉంటాడు. అలానే కాకుండా నిజాన్ని తెలుసుకోవాలి. ఎవరైతే ఏంటి, నిజ దేవుని తెలుసుకోవాలి. ఆయన మనుషులతో సమానమా? మనుషుల కోరికలు దేవునికి ఉంటాయా? ఒకవేళ మనుషుల కోరికలు దేవునికి ఉంటే అలాంటి వారు దేవుడు ఎలా అవుతాడు? మనం ఆలోచించాలి. అయితే మనుషుల కోరికలు, మనుషుల ఆలోచనలు వేరు. దేవుని కోరికలు, దేవుని ఆలోచనలు వేరు. మనుషుల కోరికలు దేవుని కోరికలతో సమానం కాదు. అయితే నిజ దేవుడే. దేవుడు అన్నవాడు ఉన్నాడు. ప్రతిదానికి సృష్టికర్త ఉన్నట్లుగా ఈ సృష్టికి సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్తనే దేవుడు. ఆ దేవుడే ఈ నక్షత్ర మండలాలను, నక్షత్రాలను, గ్రహాలను, ఈ యొక్క శూన్యాన్ని, ఆకాశాన్ని, ప్రతిదాన్ని కూడా ఆయనే నడుపుతున్నాడు. మరి ఆయన ఒక ఆజ్ఞలో ఆయన చెప్పిన విధంగా సృష్టి జరుగుతుంది కనుకనే ఎలాంటి ప్రమాదం లేక మరి ఇంతవరకు కూడా క్షేమంగా ఉన్నాం. మనిషి చేసిన తప్పిదాలతో, మనిషి చేసుకున్నటువంటి ప్రయోగాలతో కాలుష్యం కలగజేసుకొని సృష్టిని మనిషి నాశనం చేస్తున్నాడు. కానీ దేవుడు సృష్టిని మంచిగానే కలగజేశాడు. అయితే నిజాన్ని మనం తెలుసుకోవాలి. నిజాన్ని తెలుసుకొని మనం నిజమైన మార్గంలో వెళ్తే కనుక నిజమైన దేవుడు మనకు అర్థమవుతాడు. అందుకే నిజమైన దేవుని మనం తెలుసుకొని ఆయన అడుగుజాడలో వెళ్తే మరి మరణించిన తర్వాత ఎప్పుడు వెళ్ళిపోతుందో శరీరం తెలియదు. ఎప్పుడు మరణిస్తామో తెలియదు. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఒకవేళ నీటి బుడగ లాంటి ఈ జీవితం, గడ్డి పువ్వు లాంటి ఈ జీవితం ఏ క్షణం ఎప్పుడు మాయమైపోతుందో తెలియదు. ఈ శరీరం నుంచి జీవం ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఒకవేళ నిజదేవుని తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? నరకానికి వెళ్తే పరిస్థితి ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఎలా జీవించాలి? క్రమశిక్షణగా జీవిస్తే మరి మనం వెళ్తామా? దేవుని మాటలకు లోబడి, దేవుని మాటలను అంగీకరించి, దేవుడు చెప్పిన విధంగా నడుచుకుంటే మనం వెళ్తామా? మనం ఆలోచించాలి. దేవుడు అన్నవాడు ఎలా ఉంటాడు? ఆయన యొక్క క్యారెక్టర్ ఏంటి? ఆయన యొక్క స్వభావం ఏంటి? ఆయన యొక్క స్థానం ఏంటి? ఆయన యొక్క లెవెల్ ఏంటి? మనం ఆలోచించాలి. అయితే దేవుడు మనిషి సరిసాటి కాదండి. దేవుని యొక్క ఆలోచనలు వేరు. మనుషులకు ఉన్నటువంటి కోరికలు దేవునిలకు ఉండవండి. దేవునికి ఉండదండి. దేవుళ్ళు కాదు, దేవుడు ఒక్కటే. ఆ ఒక్కగా ఉన్నటువంటి దేవుని మనం ఆలోచించి, అన్వేషించి తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం సరైనటువంటి మార్గానికి మనం వెళ్ళగలుగుతాం. అప్పుడే
సంతోషంగా ఉండగలుగుతాం. మనం బ్రతికి కొన్ని నెలల జీవితానికి ఎన్నో యొక్క సుఖ సంసారంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి, ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం దేవుని మరిచి వాటన్నిటి గుండా మనం వెళ్తే అసలు దేవుని మరిస్తే మన పరిస్థితి ఏంటి? దేవుని యొక్క స్థానాన్ని మనకు వెలిపివ్వాలి. మనం వెలిపివ్వాలి. దేవుని మనం కనుక్కోవాలి. దేవుని కనుక్కుంటే మనకు సంతోషం ఉంటుంది. సంతోషం ఉంటుంది. కనుక నిజ దేవుని తెలుసుకోవాలి. మనం అనుకున్న ప్రతివారు దేవుళ్ళు కారు. ఎందుకంటే వారు హోదాలో ఉన్నప్పుడు మనకు ఏదైనా సహాయం చేస్తారు. ఎందుకంటే ఆజ్ఞ ఇస్తేనే దేవుడు ఆ యొక్క మనుషులు దేవుడు ఆజ్ఞ ఇస్తేనే వాళ్ళు చేయగలుగుతారే తప్ప మరి వారంతటా వారు చేయలేరు. దేవుడు ఆ యొక్క తలంపు వారికి పుట్టిస్తేనే కానీ వారు చేయగలుగుతారు, కానీ వారంతటా వారు చేయలేరు. అంత మాత్రాన మనం వారిని దేవుడని మనం అభిమానిస్తే దేవుని యొక్క స్థానం ఏంటి? దేవుని యొక్క స్థానాన్ని తక్కువ చేయకూడదండి. దేవునిగానే ఆరాధించాలి, పూజించాలి. ఆయన యొక్క అర్హతకు మనం బట్టి మనం ఆయనకు గౌరవించాలి. దేవుని పైవానిగా ఉంచాలి. దేవుని యొక్క స్థానాన్ని పైవానిగా ఉంచాలి తప్ప మనకిష్టం ఉన్న విధంగా మరి మన ఇష్టం ఉన్న విధానంగా మనం మలుచుకొని మన యొక్క దేవుని మనం ఇష్టానుసారంగా దేవుని పట్ల ఉంటే మన యొక్క పరిస్థితి ఏంటి? దేవునికి భయపడాలి. దేవుడు ఉన్నాడు, సృష్టిని నడుపుచున్నాడు. దేవునికి ఇష్టమైన బిడ్డగా జీవిస్తేనే మరి మనం ఏదైనా చేయగలుగుతాం. అందుకు మరి దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవించాలని కోరుతూ మరి దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోకుండా ఈ మంచి మాటలు విని అర్థం చేసుకుంటారని, దేవుని కనుక్కుంటారని మరి అనుకుంటున్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించుగాక. ప్రైజ్ ది లార్డ్.